సత్యం విరామం తరువాత. అన్నా ఆ థియేటర్ ఆపరేటర్ మరి ఈవిడే అన్నా. ఏమ్మా నీ భర్త మంచివాడిగా ఉండేవాడా? అయ్యా. ఏంటయ్యా అయ్యా అమ్మ అంటావు? ఆ రోజు అర్జెంట్ అని చెప్పి 50,000 తీసుకెళ్ళండి నీ మూడు. అవునయ్యా. ఈ రోజుకి 8 నెలలు అయింది. 4 నెలలుగా అతను లేడు అసలు లేడు. వాళ్ళ చెల్లెలు ఇంట్లో గొడవని ఊరికి వెళ్ళారయ్యా. 2 రోజుల్లో వచ్చేస్తారయ్యా. రాగానే తీసుకొచ్చి ఇచ్చేస్తారయ్యా. ఏమిస్తాడో పో. 4 నెలలుగా వాడు పనిచేసే థియేటర్కి ఇంటికి మా వాళ్ళు తిరగడానికి పెట్రోల్ ఖర్చు ఎంత అయిందో తెలుసా? ఏమ్మా డబ్బు తీసుకునేటప్పుడు కనిపించే మొహం ఇవ్వవలసి వచ్చినప్పుడు మాయమైపోయిందా? నాకు ఇలా నిల్చొని మాట్లాడే అలవాట్లేదు. చాలా పనులున్నాయి. తీసుకెళ్ళి రూమ్ లో పడేయండి. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళండి. ఇంకో 2 రోజుల్లో మీ ఆయన వచ్చేస్తాడుగా. వచ్చి వడ్డీ అసలుతో పాటు తిరిగి ఇచ్చి నిన్ను తీసుకెళ్తాడు. వెళ్ళు. నేను వదలంటున్నానా? పెళ్ళం మీద ఆశ ఉంటే నా డబ్బిచ్చి తీసుకెళ్తాడు. నువ్వేం దిగులు పడకమ్ముడు. ఇదంతా మా వ్యాపారంలో సహజం. ఇప్పుడు నిన్నేమైనా జైలుకు పంపిస్తున్నానా? ఇది మన ఇల్లే అమ్ముడు. ఇలాగా 4-5 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉండు. టైంకి భోజనం పెడతారు. భోజనం చేసి పడుకొని రెస్ట్ తీసుకో. చెప్పింది అర్థమైందా? ఏంటమ్మా చెప్పింది అర్థం చేసుకోవా? మరి నా డబ్బు ఎలా వసూలు చేసుకోవాలి? నిజంగా నీ ముగుడికి నువ్వు కావాలి అంటే వడ్డీతో సహా నా డబ్బిచ్చి నిన్ను తీసుకెళ్తాడు. లేదంటే ఇక్కడే పడి ఉండు. తీసుకెళ్ళండి రా. ఇదంతా చూసి భయపడకండి మురళి. మనం వడ్డీ కరెక్ట్ గా కడితే ఏ ప్రాబ్లం ఉండదు. డబ్బులు కావాలి కదా. ఏం కుమార్ గారు చూసి చాలా రోజులైంది. ఏం చేస్తామండి, అవసరం వస్తేనే మీరు జ్ఞాపకం వస్తున్నారు. నమస్కారం సార్. పర్వాలేదు పర్వాలేదు. తమ్ముడెవరు? అది చెప్పడానికే వచ్చాను. ఈయన మనకు బాగా కావాల్సిన వాడు. బజార్లో కిరాణా కొట్టుంది, 2వ వీధిలో ఉంటున్నాడు. ఓహో. ఇంట్లో చెల్లెలికి సీమంతం, అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలి. మీరు సాయం చేస్తే. అందుకే కదా నేనుంది. ఇంతకీ ఎంత కావాలి? 1,00,000 అండి. ఇస్తాను బాబు, ఏం ప్రాబ్లం లేదు. నా షరతులన్నీ ఈయన చెప్పారుగా. అవునండి. రూపాయికి 10 పైసలు వడ్డీ. ప్రతి నెల 2వ తారీఖు మా వాళ్ళు వస్తారు. మీరు కరెక్ట్ గా వడ్డీ ఇస్తే మీకు ఏ సమస్య ఉండదు. సరేనండి. అవును కుమార్, తమ్ముడికి పెళ్ళయిందా? వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? అది ఆవిడ స్కూల్లో టీచర్గా ఉన్నారు. తమ్ముడు చెల్లెలు అందరూ ఉన్నారు. అందరూ సంపాదించే వాళ్లే. డబ్బు తప్పకుండా తిరిగిస్తాడు. ఏదో అవసరం కోసమే. సరే సరే, ఊరికి అడిగాను. వెళ్ళి డబ్బు తీసుకురారా. సరేనండి. ఈ డబ్బు విషయం ఉందే, దేవుడైనా సరే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఇది చెట్టు కాచేది కాదు. వడ్డీ నేను కరెక్ట్ గా కట్టేస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అసలు కూడా ఇచ్చేస్తానండి. నాకు వడ్డీ మాత్రం కరెక్ట్ గా ఇస్తే చాలు. అసలు ఎంత నిదానంగా ఇచ్చినా పర్వాలేదు. రండి కుమార్, కూర్చోండి. రండి మురళి. ఇదిగోండి. తమ్ముడు, ఇది చదివి చూసి సంతకం పెట్టక్కర్లేదు. ఇది గవర్నమెంట్ పేపర్ కాదు, చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కుమార్ గారికి తెలుసుగా. చెప్పండి కుమార్ గారు. అవును మురళి, ఏం భయం లేదు. ఆ పేపర్లో సంతకం పెట్టండి. ఏం భయపడిన అవసరం లేదు. సంతకం పెట్టండి. సంతకం పెట్టు తమ్ముడు. ఇక్కడ పెట్టండి. అలాగే అడ్రస్, ఫోన్ నంబర్ కూడా రాయండి. సరే. ఇక్కడ సంతకం.
ఇక్కడ ఒకటి అంతే. పెట్టేశారా? ఇవ్వండి. ఇదిగోండి బాబు. చాలా సంతోషం. అందులో 90,000 ఉన్నాయి. రూపాయికి 10 పైసలు వడ్డీ. మొదటి నెలకి 10,000 వడ్డీ పట్టుకుని మిగతా 90,000 ఇవ్వడం మా పద్ధతి. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళండి తమ్ముడు. వెళదాం. చాలా థ్యాంక్స్ అన్నా. పర్వాలేదు మురళి. ఇదిగోండి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. జాగ్రత్త మురళి. వెళ్దామా? వెళదాం.